అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 20 విడత నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి 20 విడత కింద పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఉన్నటువంటి రైతులందరికీ కూడా 20 విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా 2000 రూపాయలను అయితే జమ చేయబోతోంది. మరి ఏ రైతులకు ఈ పీఎం కిసాన్ 20 విడత వస్తుంది? మరి ఇప్పటికే మనకు అనేక అప్డేట్స్ అయితే కేంద్ర ప్రభుత్వం అందించింది. మరొక తాజా సమాచారంతో మీ ముందుకైతే రావడం జరిగిందనమాట. మరి అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ఇస్తుంటే ఏపీలో ఉన్న రైతులకు, ఇక తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా పీఎం కిసాన్ అయితే అందిస్తూ ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా. మరి ఇదే నేపథ్యంలోనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి యొక్క డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు. మరి డబ్బులు ఎలా విడుదల చేస్తారు, ఏంటి, ఎవరికి వస్తాయి, ఎవరికి రావు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోని అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. మీరు ఎప్పుడైతే వీడియో లింక్ అనేది షేర్ చేస్తారో అప్పుడే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా. అలాగే తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం, కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు కూడా అందరికంటే ముందుగా వేగంగా మీకు తెలియాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది, నల్ల కలర్లో ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారం ఈ యొక్క పథకం ద్వారా మీకు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోను మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని, మరిన్ని అప్డేట్స్ను అందరికంటే ముందుగా వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి విడతకు 2000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6000 రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం 19 విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. మరి 20 విడత డబ్బులను కూడా విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట. మరి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఈ సాయాన్ని విడతల వారీగా అందిస్తూ ఉన్నాయి. మరి ఏపీలో ఉన్నటువంటి రైతులకైతే ఇప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం అయితే దొరకలేదు వారికి. ఎందుకు అంటే మనకు కేవలం వారికి ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు మాత్రమే రావడం జరిగింది. అది కూడా పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు మాత్రమే రావడం జరిగింది. మరి ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు అనేది ఇంకా రాలేదు. మరి అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా ఈ నెల 27 నుంచి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు తప్పకుండా ఈ విధంగా చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరొక తాజా సమాచారాన్ని మీకు తీసుకురావడం జరిగింది. ఇప్పటికే మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఎప్పటికప్పుడు ఈ యొక్క పీఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నారు. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా 19 విడతల డబ్బులు పూర్తయిపోయి 20 విడత డబ్బులను రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా అందించడానికి సిద్ధమైపోయారు. మరి ఇక్కడ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా ఏపీలో ఉన్న రైతుల గురించి మాట్లాడుకుంటే రైతులందరికీ కూడా మనకు 19 విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఇంకా ₹1 కూడా మనకు విడుదల చేయలేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా రైతులకు యొక్క డబ్బులను విడుదల చేస్తామని చెప్పి మనకు గతంలోనే ప్రకటించింది. మరి అన్నదాత సుఖీభవ పథకాన్ని గతంలో విడుదల చేయాలని చూసినా కూడా విడుదల చేయలేకపోయింది. ఇప్పుడు రెండు ఒకేసారి విడుదల చేస్తామని చెప్పి ఆదేశాలు అందించడం జరిగిందనమాట. అంటే పీఎం కిసాన్ 20 విడతతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులను అయితే విడుదల చేస్తుంది. మరి ఈ రెండు కూడా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి రాబోతున్నాయి ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా. మరి ఈ డబ్బులను ఈ విధంగా విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో
రైతులు ఈ విధంగా చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే అందించిందనమాట. మరి రైతులు ఏం చేయాలి, ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వస్తాయనే విషయాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయడం జరిగిందనమాట. మరి ఇక్కడ అన్నదాత సుఖీభవ అంటే ఏపీలో ఉన్న రైతులు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఈ యొక్క డబ్బులను ఒకేసారి కాకుండా 3 విడతల్లో మీకు అందించడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది. కాబట్టి ఈ 3 విడతల్లో మీకు డబ్బులు రావాలంటే తప్పకుండా మీరు రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలు, మొత్తం 20,000 అవుతుందన్నమాట. మరి 20,000 మీరు పొందాలంటే మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. అలాగే మనకు ఇక్కడ ఈకేవైసీ చేసుకోవాలి, అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా. అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మరి ఇప్పటికప్పుడు మనకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి మీకు అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీరు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు తీసుకుంటే దానిని బట్టి మీకు ఇక్కడ డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ప్రభుత్వం అయితే ఈ విషయాన్ని మనకి ఇక్కడ వెల్లడించడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఈ నెల 26 నుంచి కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ 5,000 రూపాయలు, పీఎం కిసాన్ 2,000, మొత్తం 7,000 రూపాయలు, అంటే రెండు కలిపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి రైతులకు 7,000 రూపాయలను ఈ విధంగా డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. కాబట్టి ఏపీలో ఉన్నటువంటి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా సాయాన్ని అయితే విడుదల చేయబోతున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. మరి ఈ విధంగా ఏపీలో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతోంది. మరి ఇక తెలంగాణ రైతుల విషయానికి వచ్చేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎప్పటికప్పుడు ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని ఇప్పటికే మనకు విడుదల చేయడం జరిగింది. మరి రైతు భరోసా ద్వారా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాల లోపు భూములు కలిగి ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అయితే అందించడం జరిగిందనమాట. మరి రైతు భరోసా ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు కూడా మనకు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారికంటే దాదాపు మనకు 30,000 రూపాయల వరకు కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. మరి 30,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమైపోవడం జరిగిందనమాట. మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోవడానికి వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరి యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది. మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఇది మంచి అవకాశమనే చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సాయాన్ని విడుదల చేయడానికి సిద్ధమైపోయింది. మరి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చేందుకు అంటే మనకు పీఎం కిసాన్ ద్వారా 6,000, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరపున 12,000, మొత్తం 18,000 రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైపోయిందనమాట. ఇక ఇప్పటికే మనకు అర్హుల జాబితాలను తయారు చేసి అర్హుల జాబితా ప్రకారం మనకు రైతులకు యొక్క సహాయాన్ని అయితే అందించడానికి నిర్ణయం అయితే తీసుకుందనమాట. మరి ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా మీరు ఇలా చేసుకొని మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. మరి దీంతో పాటుగా ఏపీలో ఉన్న రైతులకు కూడా సాయం అయితే అందుతుంది. మరి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే ముందుగా 2 తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఈ నెల చివరి నుంచి లేదా జూన్ నెల మొదటి వారం నుంచి కూడా ఈ యొక్క పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన 20 విడత డబ్బులు అనేది జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క 20 విడత డబ్బుల కోసం మీరు ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మరి 20 విడత డబ్బులు వస్తాయా రావా అని చెప్పే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకుని 20 విడత కింద మీరు డబ్బులు పొందాలి అంటే మీరు ఈ విధంగా చేసుకోవాలన్నమాట. మరి కేంద్ర ప్రభుత్వం అయితే తాజా అప్డేట్ని అయితే తాజా సమాచారాన్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉండండి. ఇప్పటికే మనకు అర్హుల జాబితాలో పేర్లున్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క సాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి లిస్టు ప్రకారం విడుదలైనటువంటి వారంతా కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది
పొందవచ్చు అనమాట. కాబట్టి ప్రతి రైతు కూడా జాగ్రత్తగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ ద్వారా ఆంధ్రప్రదేశ్లోని రైతులు, మన తెలంగాణ రైతులు రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా మనకి యొక్క సాయాన్ని అయితే విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే క్లారిటీ అయితే ఇచ్చేసాయి. మరి లిస్టు కూడా 20 తారీఖు విడుదలవుతుంది. పీఎం కిసాన్ 20 విడత లిస్టు. మరి ఆ లిస్టులో మీ పేర్లు ఉంటే కనుక మీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఒకసారి మీరు ఇప్పటికే ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అయిందా లేదని చెప్పి చెక్ చేసుకోండి. ఒకవేళ గతంలో మీకు చేసుకుని ఉన్నా కూడా మళ్ళీ ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. దాని ప్రకారం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కానీ రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు కానీ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని అయితే మీరు తీసుకోండి. ఇప్పటికే ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా మంచి అవకాశం. ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.